ప్రైజ్లో అండి. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ప్రస్తుతం క్రీస్తు సన్నిధిలో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే క్రీస్తు సన్నిధి రేకులు పరిపించాము. రేకులు పెట్టిన తర్వాత తుఫాన్ రావటం వల్ల మొత్తం చెల్లా చెదిరైపోయింది. మొత్తం కింద పడిపోయింది. అసలు అడ్డం కూడా ఏమి లేవు, మొత్తం పడిపోయినాయి. ఈరోజు ఆదివారం నవంబర్ 23వ తారీఖు ఆరాధన కూర్చొని ప్రార్థన చేసుకొని పాటలు పాడి స్తుతించి ఆయన వాక్యం ఏం చెప్తాడని చెప్పి చూశాను. దేవుడు చెప్తున్న మాట ఇది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలంలోనే మనుష్యులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దము, పెళ్లి కుమారుని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చేవారి స్వరమును మరలా వినబడును, స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరంలోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చేవారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడై ఉన్న ఈ స్థలములోను దాని పట్టణములలో అన్నిటిలోను గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపురులుందురు. మన్యపు పట్టణంలోనూ మైదానపు పట్టణంలోను, దక్షిణ దేశ పట్టణంలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలములలోను, యూదా పట్టణంలోను మందల లెక్క పెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మళ్ళీ దేవుడు ధైర్యపరిచి మళ్ళీ వస్తారు, నాకు స్తుతి యాగం మళ్ళీ మొదలైద్దని చెప్పి అంటున్నాడు. చూద్దామండి దేవుడు ఏం చేస్తాడు. దేవునికి ఏం చేసినా సరే దేవుడికి మహిమ కలుగును కాక. ఆమేన్.